నమస్తే, నేను మీ మాధురి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే బాలా గారు. నమస్తే. బాలా గారు, జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ మనకి తెలియకుండానే మన అకౌంట్స్ నుంచి మనీ మాయమైపోవటం, ఇది నిజంగా జరుగుతుందంటారా? హౌ ఇట్ పాసిబుల్? ఇవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి. అంటే ఏంటి అంటే జంప్డ్ స్కామ్స్ అనేది 2 types లో జరుగుతున్నాయి. ఒకటి బ్యాక్ ఎండ్ కొన్ని లింక్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా ఏం చేస్తారంటే ఒక పర్సన్ మీ దాంట్లోకి మీ ఫోన్పేలోకి ఒక ఎక్స్ అనే అమౌంట్ డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసి మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి బాస్ నా అమౌంట్ మీకు రాంగ్గా వచ్చేసింది, నేను వేరే వాళ్ళకి పంపించాల్సి ఉంది, అది కైండ్లీ నాకు రీఫండ్ చేయండి, దానికి నేను ఈ లింక్ పంపించేస్తాను, దీనికి పంపించేసేయండి అని చెప్పేసి అని అంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అదే ఫోన్పేకి రీఫండ్ కొట్టేటప్పుడు కూడా లేకుండా వీళ్ళు ఒక లింక్ పంపించేసి దాన్ని కొట్టినప్పుడు మీ అకౌంట్ నుంచి మొత్తం మాయమైపోతుంది, జీరో అయిపోతుంది రీఫండ్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి జాగ్రత్త పడడం కోసం మీకు ఏదైతే రాంగ్గా డబ్బులు వచ్చాయో రీఫండ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఎవరైతే మీకు పంపించున్నారో మీ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ పంపించండి, నేను డైరెక్ట్ బ్యాంక్ పంపిస్తాను, ఫోన్పేకి నేను చేయను అని చెప్పాలి. మీరు గూగుల్ పేకి నేను చేయను అని చెప్పాలి. మీ గూగుల్ పే, ఫోన్పేలలో ఇమీడియట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్ పేరు, ఐఎఫ్ఎస్సి కూడా యాడ్ చేసుకొని పంపించేయచ్చు. చాలా మంది తెలియక ఏంటంటే తొందరలో అయ్యో పాపం కదా అని చెప్పేసి ఫట్ ఫట్ అని కొట్టేస్తారు. సో అక్కడ ఏమైపోతుంది, బుక్ అయిపోతున్నారు. ఈ జంప్డ్ డిపాజిట్ల నుంచి బయటపడాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్. మీకు ఎవరి ఫోన్పే నుంచి అయితే వచ్చిందో వాళ్ళ ఫోన్పేకి మీరు కొట్టేదానికంటే ముందు మీరు అడగాల్సింది ఏంటంటే బాస్ నీ కేవైసీ నాకు పంపించు, అదేవిధంగా నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాకు పంపించు, నేను దానికి డిపాజిట్ చేస్తాను. సింపుల్. అప్పుడు మీరు మీ అమౌంట్ సేఫ్ అవుతారు. లేదనుకోండి మీరు ఫార్వర్డ్ చేసే టైంకి అంతా మొత్తం అయిపోతుంది. లేదంటే వాళ్ళు లింక్ పంపిస్తారు, ఆ లింక్ క్లిక్ చేసి మీకు అమౌంట్ కొట్టడానికి, లేదంటే ఒక ఫోన్పే క్యూఆర్ పంపిస్తారు. సపోజ్ ఇది నా ఫోన్పే క్యూఆర్ అనో గూగుల్ పే క్యూఆర్ అనో సంథింగ్ ఎల్స్ అనుకోండి. పంపించగానే ఏమవుతుంది, వాళ్ళు దాన్ని కొట్టడానికి స్కాన్ చేసుకుంటాం. మీరు అక్కడ ఎక్సో వైయో జెడో వాల్యూ పక్కన పెట్టండి, ఒక నెంబర్ అనేది టైప్ చేస్తారు, మీ పాస్వర్డ్ టక్కన వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే క్లోన్ వర్షన్స్ అంటారు. ఈ క్లోన్ వర్షన్స్తో వాళ్ళు అక్కడ VMware టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ క్లోన్ వర్షన్ యూజ్ చేసి మీ డబ్బుల్ని మొత్తం స్వాహా చేస్తారు. మీరే ఆథరైజ్ చేసినట్టు ఉంటుంది. అది బ్యాంక్లోకి వెళ్ళినా కూడా అది ఫ్రాడ్ అని ఎప్పుడు తెలుస్తుందంటే మీ అకౌంట్ టింగ్ 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 అని మెసేజ్ వస్తుంది చూస్తారా, దీన్ని అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే, అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నార్మల్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే, ఈ స్కాన్, ఈ క్యూఆర్ కోడ్ ని నేను చెయ్యకూడదు, లేదంటే ఈ లింక్ ద్వారా ఇలా నేను పంపించకూడదు, అది సమ్వేర్. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మాక్సిమం చదువుకోని వాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అవన్నీ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకన్నా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు ఇలాంటి విషయాల్లో. ఫస్ట్ మేజర్ గా ఈ లింక్ క్లిక్ చేయొచ్చు, ఈ లింక్ క్లిక్ చేయకూడదు, ఈ క్యూఆర్ కోడ్ ని నేను యూజ్ చేయకూడదు, ఈ క్యూఆర్ కోడ్ ని, ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ ఏవైనా ఉంటాయి. అది చేయడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు అసలు ఫ్రాడ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక డిపాజిట్ అనేది వచ్చింది, డిపాజిట్ ఎవరో ఎక్సో, ఇప్పుడు మీకు డబ్బులు మీకు తెలియకుండా వచ్చాయి అంటే అవి మీవి కాదు. ఎండ్ ఆఫ్ ద డే అవునా, ఎవరో పర్సన్ రాంగ్గా పంపించారు. సమ్ టైమ్స్ జరుగుతుంటది, రాంగ్గా జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. కానీ ఈ స్కామ్ అని మనం ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు ఎవరైతే మీకు డిపాజిట్ చేసిన వ్యక్తి మీరు అడిగిన దానికి అతను కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా అతను జెన్యూన్ అనుకోవాలి. మనం ఇది బ్యాంక్ అకౌంట్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎక్స్ అనే మొబైల్ నెంబర్ నుంచి మీకు వచ్చింది, వై అనే మొబైల్ నెంబర్కి మీరు మళ్ళీ పంపించేశారు అనుకోండి, అంటే వై అనే మొబైల్ నెంబర్కో లేదా ఎక్స్ అనే మొబైల్ నెంబర్కో, అక్కడ మీకు రేపు అది క్రైమ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాడు ఏదో ఫ్రాడ్ చేసి మీకు వచ్చింది అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి చాలా వరకు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరో డిపాజిట్ వచ్చింది, ఫోన్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయమన్నారు, ట్రాన్స్ఫర్ చేశారు, అయిపోయింది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మీరు, మీకు తెలియని అమౌంట్ ఒకటి వచ్చింది అన్నప్పుడు, ఒక వ్యక్తి మీకు కాల్ చేశారు అన్నప్పుడు, మీరు దాన్ని రీఫండ్ చేయాలని అనుకున్నప్పుడు, మీ డబ్బులు కానప్పుడు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, కేవైసీ కంపల్సరీ తీసుకోండి. తీసుకొని ఇంకా వీలైతే మీరు వీడియో కాల్ వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోని కూడా రికార్డ్ చేసుకోండి. ఒక 2-3 రెఫరెన్స్ నెంబర్స్ కూడా తీసుకోండి. సో దెన్ అప్పుడు మనకి అక్కర్లేని చుట్టాలు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, మనది కానీ డబ్బు వచ్చినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలంటారు. సో ఇది చేసుకుంటే చాలా వరకు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏదైతే ఉంటుందో అది ఎవరు స్టీల్ చేయకుండా ఉండగలుగుతారు. ఓకే బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.